ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు పెరిగాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, గత 5 ఏళ్ల తన పాలనలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చేసిన అప్పుల కంటే కేవలం 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలోనే దానికి సమానమైన అప్పులు చేశారు అని జగన్ గారు విమర్శలు చేశారు. నిజానికి అసలు ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్క ఎంత? అండ్ ఈ 2 ఏళ్లలో 3,20,000 కోట్ల రూపాయల అప్పు ఎలా సాధ్యమైంది? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ ప్రశ్నల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతకంటే ముందు ఒక మాట, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని ముందుగా ఒక లైక్ చేయండి. అండ్ మనం ఏ పార్టీకి అనుకూలంగా కానీ లేదా వ్యతిరేకంగా కానీ వీడియోలు అయితే చేయట్లేదు. కేవలం వాస్తవాలను మాత్రమే పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇక ఒకవైపు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అండ్ మరోవైపు నిధులు లేవని జగన్ గారు చేస్తున్న ఆరోపణలు ఈ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి అన్నది ఇక్కడ అత్యంత కీలకం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా టార్గెట్ చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలను. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 రూపాయల నగదు బదిలీ వంటి పథకాలు అమలు చేయాలి అంటే భారీగా నిధులు అవసరమని. కానీ ఇప్పటికే ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జగన్ గారి వాదన. అయితే ఈ అప్పుల లెక్కల చుట్టూ తిరుగుతున్న రాజకీయ క్రీడలో వాస్తవాలు ఎక్కడున్నాయి, అంకెల గారడి ఎక్కడ జరుగుతోంది అన్నది పరిశీలిస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు ఒక రాష్ట్రం అప్పులు చేయడం అనేది అభివృద్ధి ప్రక్రియలో భాగమే అయినప్పటికీ ఆ అప్పులు ఏ మేరకు ఉత్పాదక రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు, ఏ మేరకు సంక్షేమానికి వాడుతున్నారు అనే దానిపైనే ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుల గురించి అప్పటి ప్రతిపక్షం అంటే ఇప్పటి కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కదా. రాష్ట్రం శ్రీలంకలా మారుతుంది అని హెచ్చరించారు. ఇప్పుడు అదే అస్త్రంతో జగన్ తిరిగి దాడి చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల కాలంలో 3,20,000 కోట్ల రూపాయల అప్పు అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. ఇది నిజంగా జరిగిందా లేక జగన్ గారు అంచనా వేస్తున్న లెక్కల అన్నది మనం ఇక్కడ ప్రాథమికంగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునే అప్పులు, అలాగే కార్పొరేషన్ల ద్వారా పొందే అప్పులు, వీటన్నిటిని కూడా కలిపి జగన్ గారు ఈ భారీ ఫిగర్ను తెరపైకి తెచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం దీనిని పూర్తిగా తిప్పికొడుతోంది. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలు, పెండింగ్ బిల్లులు, వడ్డీలు చెల్లించడానికే సగం అప్పులు పోతున్నాయని అధికారిక పక్షం వాదిస్తోంది. సో ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఒక గందరగోళ పరిస్థితిలో ఉందనేది నిర్వివాదాంశం. జగన్ అంటున్నట్లుగా సూపర్ 6 హామీలు అమలు కావాలి అంటే భారీగా నిధుల సర్దుబాటు కావాలి. ఓకే, కానీ ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వం అంటుంటే అప్పులేమో కొండలా పెరుగుతున్నాయని విపక్షం అంటోంది. సో ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య ఆంధ్రప్రదేశ్ సామాన్య పౌరుడు అయోమయానికి గురవుతున్నాడు. అసలు రాష్ట్ర అప్పుల పరిమితి ఎంత, ఎఫ్ఆర్బిఎం నిబంధనలేంటి, అండ్ కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు రుణాలకు అనుమతి ఇస్తోంది అన్నవి టెక్నికల్ అంశాలు. కానీ రాజకీయంగా ఇవి చాలా పెద్ద ఆయుధాలుగా మారతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుల విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అని చూస్తూ ఉన్నారు. హామీలు అమలు చేయకపోతే దానికి ఆర్థిక అసమర్థతే కారణమనే ముద్ర వేయడం ఆయన వ్యూహం అన్నమాట. అండ్ అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దే క్రమంలోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఒకప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు అప్పులు ఒక భారంగా మారాయి. కానీ ఇప్పుడు అవి ఒక రాజకీయ యుద్ధతంత్రంగా మారాయి. జగన్ గారు వేస్తున్న ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 3.2 లక్షల కోట్ల రూపాయల అప్పు అనేది ఒక భారీ మొత్తం. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో ఏ స్థాయిలో ఉంది అండ్ భవిష్యత్తులో తీర్చే మార్గాలు ఏంటి అన్నది స్పష్టత రావాలి. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పు చేయక తప్పని స్థితి ఒకవైపు, అండ్ అప్పులు చేస్తే భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళన మరోవైపు. సో ఈ 2 చక్రాల మధ్య ఏపీ ఆర్థిక రథం సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన చర్చను ఆయన మొదలు పెట్టారు. సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలవుతాయి అన్న ఆశతో ఉన్న ప్రజలకు నిధులు లేవు, అప్పులు పెరిగిపోయాయి అనే వార్తలు కొంత ఆందోళనను కలిగిస్తాయి. కానీ ప్రభుత్వం మాత్రం పకడ్బందీగా అడుగులేస్తోంది. సంక్షేమాన్ని వదిలే ప్రసక్తే లేదని, సంపద సృష్టించడం ద్వారా ఈ అప్పుల నుంచి గట్టెక్కుతామని చంద్రబాబు నాయుడు గారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో సంపద సృష్టి అనేది కాలక్రమేణా జరిగే ప్రక్రియ. కానీ తక్షణ అవసరాలకు అప్పులు తప్పనిసరి కదా. ఇక్కడే
జగన్ ఒక పాయింట్ పట్టుకున్నారు. ఏంటంటే తన 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం సంక్షేమం కోసమే అని ఆయన సమర్థించుకుంటూ ఉంటే, ఇప్పుడు జరుగుతున్న అప్పులు ఎక్కడికి పోతున్నాయి అని ఆయన నిలదీస్తూ ఉన్నారు. సో ఏపీలో అప్పుల చర్చ కేవలం అంకెల చుట్టూ మాత్రమే కాకుండా భావోద్వేగాల చుట్టూ కూడా తిరుగుతోంది. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాల కోసం ఎదురు చూస్తున్న వర్గాల్లో జగన్ వ్యాఖ్యలు ఒక రకమైన సందేహాన్ని అయితే రేకెత్తిస్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వెనుక ఒక దీర్ఘకాలికమైన వ్యూహం ఉంది. ఏంటి? ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో జాప్యం చేస్తే దాన్ని అప్పులతో ముడిపెట్టి అసమర్థతగా చిత్రీకరించడం ఆయన లక్ష్యం. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం అన్నమాట. సో అప్పుల భారం పెరగడం వల్ల రాష్ట్ర రేటింగ్ పడిపోయే ప్రమాదం ఉందా? పెట్టుబడులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్న కోణంలో కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి వంటి అనుభవజ్ఞుడైన నేత ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా నిర్వహిస్తారో చూడాలి. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి భారీ లక్ష్యాలు ఒకవైపు ఉంటే, సూపర్ 6 హామీలు మరోవైపు. వీటన్నిటి మధ్య అప్పుల యుద్ధం. సో జగన్ విమర్శల్లోని తీవ్రతను మనం గమనిస్తే ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి సమాచారంతోనే ఈ దాడి చేస్తున్నట్లయితే కనిపిస్తోంది. కానీ ఈ అప్పుల లెక్కల్లో వాస్తవికత ఎంత ఉంది అన్నది అధికారిక గణాంకాలు వెల్లడయ్యే వరకు వెయిట్ చేయాలి. సో రాష్ట్రాల అప్పులపై కేంద్రం నిఘా పెరిగిన ఈ రోజుల్లో ఇష్టానుసారంగా అప్పులు చేయడం సాధ్యం కాదు కదా. అయినప్పటికీ జగన్ చేసిన 3.2 లక్షల కోట్ల వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం అయితే లేపాయి. అభివృద్ధికి అప్పులు కావాలి, కానీ ఆ అప్పులు భవిష్యత్తు తరాలకు భారంగా మారకూడదు. అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అప్పుల పోరాటం రాబోయే ఎన్నికల వరకు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటున్న డెప్ట్ బాంబ్ పేలితే అది ఎవరికి నష్టం కలిగిస్తుంది? ప్రభుత్వానికా లేక రాష్ట్రానికా అన్నది ఇక్కడ చర్చనీయాంశం అన్నమాట. సో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రం గట్టెక్కాలి అంటే ఆదాయ వనరులు పెంచుకోవాలి. కేవలం అప్పులపై ఆధారపడి పాలన సాగించడం కష్టమని అందరికీ తెలుసు. అందుకే కూటమి ప్రభుత్వం పరిశ్రమల ఆకర్షణపై దృష్టి పెట్టింది. అండ్ జగన్ మాత్రం ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, సూపర్ 6 హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తేస్తోందని ముందే జోసెఫ్ చెప్తూ ఉన్నారు. సో ఈ రాజకీయ విమర్శల పరంపరలో సామాన్య ప్రజలు వాస్తవాలను గ్రహించడం ఇంపార్టెంట్ అన్నమాట. అప్పులు ఏ ప్రభుత్వం చేసినా అది ప్రజల నెత్తిన భారమే. అయితే ఆ అప్పుతో ఏ విధమైన ప్రయోజనం చేకూరింది అన్నదే ఇక్కడ ముఖ్యం. సో జగన్ ఆరోపణలు కూటమి ప్రభుత్వానికి ఒక సవాలుగా అయితే మారాయి. కాబట్టి ఇప్పుడు కూటమికి తమ ఆర్థిక క్రమశిక్షణ నిరూపించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. హామీల అమలు విషయంలో ప్రభుత్వం చూపే చొరవపైనే జగన్ విమర్శలకు చెక్ పడే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గమనం ఎటువైపు వెళ్తోంది, ఈ అప్పుల భారంతో కూటమి సర్కార్ ఎలా ముందుకు సాగుతుంది అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. అండ్ ఇక రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆర్థిక అంశాలపై లోతైన విశ్లేషణ అవసరం. జగన్ అప్పుల బాంబు పేల్చారు. ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడం చంద్రబాబు సర్కార్ వంతు. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య యుద్ధం కాదు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం అన్నమాట. సో అప్పులు పెరగడం వల్ల వడ్డీల భారం పెరిగి అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం అయితే ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తారు? కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా ఏ మేరకు ఉపయోగపడతాయి అన్నది చూడాలి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ తాజా అప్పుల ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కొత్త హీట్ నైతే రాజేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లేదా బహిరంగ చర్చకు రావాలని కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. సో అప్పుల అడవిలో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిక్కుకుపోకుండా ఉండాలి అంటే పారదర్శకమైన పాలన అండ్ బాధ్యతాయుతమైన విమర్శలు రెండు కూడా అవసరమే. జగన్ అంటున్నట్లు అప్పుల బాంబు పేలి రాష్ట్రం కుదిలవుతుందా, లేక కూటమి ప్రభుత్వం ఈ గండం నుంచి గట్టెక్కి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. సో ఈ ఆర్థిక పోరాటంలో అంకెల వెనుక ఉన్న అసలు సత్యాన్ని ప్రజల ముందు ఉంచడం అనేది మీడియా బాధ్యత. జగన్ మరియు కూటమి నేతల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఆర్థిక నిపుణులను కూడా ఆలోచనలో పడేస్తోంది. అయితే రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు ఉంటే అది ప్రమాదకరమే. కానీ అభివృద్ధి కోసం చేసే పెట్టుబడి అప్పులు రాష్ట్రానికి మేలు చేస్తాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అప్పులు ఏ వర్గానికి చెందినవో స్పష్టత రావాలి. సంక్షేమ పథకాల అమలు కోసం చేసే అప్పులు సామాజిక భద్రతనిస్తాయి, కానీ అవి ఉత్పాదకతను పెంచవు. సో అందుకే సమతుల్యత అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు తన విమర్శల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారా, లేక రాజకీయ ప్రయోజనం చూస్తున్నారా అన్నది పక్కన పెడితే ఈ అప్పుల అంశం మాత్రం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అన్నమాట. ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అండ్ అలాగే ప్రతి విమర్శకు ప్రాతిపదిక ఉండాల్సిన అవసరం విపక్షంపై ఉంది. సో ఈ రెండు పక్షాల మధ్య జరుగుతున్న ఈ డెట్ వార్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఆర్థిక స్థిరత్వం లేని రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోతుంది. అందుకే
అప్పుల విషయంలో రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాలి. జగన్ చేసిన ఈ తాజా కామెంట్స్ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకొచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుల కుప్పగా మారిన ఏపీని ఎలా కాపాడతారో కూటమి ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగాల్లో వివరించాల్సి ఉంది. అంతవరకు ఈ అప్పుల అంకెల గారడి, విమర్శల దాడి కొనసాగుతూనే ఉంటుంది. మీకేమనిపిస్తుంది? గత వైసీపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందా, లేక కూటమి ప్రభుత్వం వచ్చాకే ఎక్కువ అప్పులు అవుతూ ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.